హాయ్ అందరికీ. సో ఈ వీడియోలో మనము ఏం చూద్దామంటే ఎన్ఎంఎంఎస్ తెలంగాణ. ఓకే, సో ఏంటి ఎన్ఎంఎంఎస్? నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్. తెలంగాణ గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఈ ఎన్ఎంఎంఎస్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. సో ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాట్ ఈస్ దిస్ ఎగ్జామినేషన్ అంటే 8th క్లాస్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుంది. వాట్ ఈజ్ ఎన్ఎంఎంఎస్? సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఫర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫర్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్. అంటే 8th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. హూ ఈజ్ ఇట్ ఫర్? స్టూడెంట్స్ ఇన్ 8th క్లాస్. వాట్స్ ద బెనిఫిట్? స్కాలర్షిప్ ఆఫ్ 12,000 పర్ ఇయర్. ఈ ఎగ్జామ్ రాసి ఇందులో క్వాలిఫై అవుతే క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవ్రీ ఇయర్ 12,000 రూపీస్ స్కాలర్షిప్ అనేది మీకు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో మరి 8th క్లాస్ చదివిన ప్రతి స్టూడెంట్ ఎలిజిబులేనా కాదా? సో ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటారు? ప్రజెంట్ 8th క్లాస్లో చదివే వాళ్ళు 7th క్లాస్ స్కోర్ అట్లీస్ట్ 55% ఇన్ 7th క్లాస్. మీరు 7th క్లాస్లో పాస్ అయి ఉండాలి విత్ 55% ఆఫ్ మార్క్స్. అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే అది 50% మార్క్స్ సరిపోతాయి. ఓకే, అండ్ మీ పేరెంట్స్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది 3,50,000 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మీరు ఎలా అప్లై చేసుకోవాలి? ఈ అప్లికేషన్ అనేది మనము ఇండివిజువల్గా బయట చేసుకోవడానికి కుదరదు. అప్లికేషన్స్ ఆర్ సబ్మిటెడ్ త్రూ యువర్ స్కూల్ హెడ్ మాస్టర్. మనము స్కూల్ హెడ్ మాస్టర్ మాత్రమే మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయగలుగుతారు. స్కూల్ నుంచి మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. సో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్: ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, కలర్ ఫోటో ఉండాలి, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అండ్ మీ 7th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉండాలి. ఓకే, ఈ అప్లికేషన్ కోసం ఓసీబీసీ స్టూడెంట్స్కి అయితే 100 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 50 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇందులో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే మీరు ఇనీషియల్గా ఒక డిక్లరేషన్ మీ హెడ్ మాస్టర్ సిగ్నేచర్తోని అందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీరు ఎప్పుడైతే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు చేయించుకుంటారో అప్పుడు మళ్ళీ ఇందులో అప్లోడ్ చేయాలి. రైట్. సో నెక్స్ట్ పాయింట్, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ అప్లై చేసినాక ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సో ఎగ్జామ్ మొత్తం 180 మార్క్స్కి ఉంటుంది. టోటల్ మార్క్స్ 180. టోటల్ క్వశ్చన్స్ కూడా 180 ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్క్. ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. టైం అలాటెడ్ 180 మినిట్స్ అంటే 3 అవర్స్. 3 అవర్స్ ఎగ్జామ్, 180 క్వశ్చన్స్, 180 మార్క్స్. ఇందులో ఎగ్జామ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేయబడింది. పార్ట్ 1 ఏంటి? మెంటల్ అబిలిటీ ఎంఏటి. పార్ట్ 2 ఏంటి? స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎస్ఏటి. ఈ 2 పార్ట్స్గా ఎగ్జామ్ అనేది డివైడ్ చేయబడి ఉంటుంది. అండ్ ఈ 180 క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓఎంఆర్ షీట్లో మనము మన కరెక్ట్ ఆన్సర్ని బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ మ్యాట్ అంటే ఏంటి? మరి మ్యాట్ అంటే మెంటల్ అబిలిటీ టెస్ట్. ఓకే, ఇందులో మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 90 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అండ్ 90 క్వశ్చన్స్కి 90 మార్క్స్. ఈ మెంటల్ అబిలిటీ టెస్ట్లో మనకి ఏ ఏ టాపిక్స్ కవర్ అవుతాయి చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ వర్బల్ రీజనింగ్, సెకండ్ వన్ ఈజ్ నాన్ వర్బల్ రీజనింగ్, థర్డ్ నంబర్ సిరీస్, ఫోర్త్
కోడింగ్, డీకోడింగ్ అండ్ లాస్ట్ వన్ ఫిగర్ సిరీస్. సో ఈ 5 కాన్సెప్ట్స్ మీద ఈ మెంటల్ అబిలిటీ టెస్ట్లో 90 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్. ఓకే, నెక్స్ట్ SATకి వెళ్దాం. ఈ SAT అంటే ఏంటి? స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్లో కూడా 90 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్లో 90 అండ్ మనకి SATలో కూడా 90. 1 to 90 క్వశ్చన్స్ మ్యాథ్, 91 to 180 క్వశ్చన్స్ SAT. ఈ SATలో ఏముంటాయి మరి? ఓకే, మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, మ్యాథ్స్కి ఓన్లీ మ్యాథ్స్కి 20 మార్క్స్ ఉంటాయి. ఓకే, సైన్స్ 35 క్వశ్చన్స్, అందులో సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ 3 ఉన్నాయి. దెన్ సోషల్ స్టడీస్కి 35 క్వశ్చన్స్, ఇందులో జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్. అంటే SAT అంటే ఏంటి? మనకి 3 సబ్జెక్ట్స్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ కంప్లీట్గా నేర్చుకోవాలి. రైట్, నెక్స్ట్ సో క్వాలిఫైయింగ్ మార్క్స్. మనకి 180 మార్క్స్ పేపర్ ఉంది. మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాము అనేది ఇక్కడ. సో ఓసీబీసీ స్టూడెంట్స్కి అయితే 40% మార్క్స్ రావాలి. సో ఇక్కడ మనము 180 మార్క్స్కి రాస్తున్నాం. ఓకే, సో ఓసీబీసీకి ఎన్ని మార్క్స్? 40% రావాలి, అంటే 36 మార్క్స్ రావాలి. ఎన్ని మార్క్స్ రావాలి? 36. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ అండ్ వాళ్ళకి హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 32%, అది 29 మార్క్స్. ఇది ఓన్లీ మ్యాథ్ 90 మార్క్స్కి 36 రావాలి. మ్యాథ్లో మనకి ఎన్ని ఉన్నాయి మార్క్స్? టోటల్ 90 కదా. సో 90కి 36 రావాలి, అండ్ SATలో కూడా 90కి 36 రావాలి. ఓకే, ఇందులో ప్యాటర్న్ అలా ఉంటుంది. ఓకే, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 90కి 29 రావాలి, రెండిట్లో మ్యాథ్లో 29 రావాలి, SATలో కూడా 29 రావాలి. ఓకే, సో విన్నింగ్ స్ట్రాటజీ. సో ఈ ఎగ్జామ్ని మనము సక్సెస్ఫుల్గా క్లియర్ చేయాలి అనుకుంటే మన స్ట్రాటజీ ఎలా ఉండాలి? సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ప్రాక్టీసింగ్ రీజనింగ్ క్వశ్చన్స్ డైలీ. మనము డైలీ ఈ రీజనింగ్ క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. రైట్, క్రియేట్ షార్ట్ నోట్స్ అండ్ ఫార్ములాస్ ఫర్ మ్యాథ్స్ అండ్ సైన్స్. మనం చదివినప్పుడల్లా, మనం ప్రాక్టీస్ చేసినప్పుడల్లా మనకి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ ఫార్ములాస్ మన నోటీస్కి వస్తాయో అది కంపల్సరీగా ఒక నోట్బుక్ పెట్టుకొని దాంట్లో నోట్ చేసుకుంటూ ఉండాలి, మర్చిపోకుండా. ఓకే, స్టడీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, మన ప్రిపరేషన్ అంతా అయిపోయినాక ఇది లాస్ట్లో వస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఒక 10-15 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్వి తీసుకొని మనం అవి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, దెన్ లాస్ట్ వచ్చేసి అంతా మన ప్రాక్టీసింగ్ అయిపోయింది, మాక్ టెస్ట్లు రాయాలి. మనకి కొన్ని ఆన్లైన్లో మాక్ టెస్ట్లు దొరుకుతాయి. నేను కూడా మీకు కొన్ని టెస్ట్లు పెట్టే ప్రయత్నం చేస్తా అట్ ద ఎండింగ్. ఈ మాక్ టెస్ట్లు రాస్తే మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్లస్ మనకు ఉన్న 3 అవర్స్ 180 మినిట్స్లో 180 క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి, టైం వేస్ట్ చేసుకోకుండా ఎలా 180 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలో మనకి ఈ మాక్ టెస్ట్ రాస్తే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. రైట్, ఇవి మనకి కీ పాయింట్స్. నెక్స్ట్ హై స్కోరింగ్ టిప్స్. మనం మన స్కోర్ని ఎంత మ్యాక్సిమైజ్ చేయగలుగుతాం, ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు? స్టార్ట్ విత్ యువర్ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్. అంటే మీరు సపోజ్ మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉన్నారు, మీకు కాన్ఫిడెన్స్ మ్యాథ్స్లో బాగా ఉందనుకోండి, మీ ప్రిపరేషన్ మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ సమ్ అదర్ సబ్జెక్ట్, సపోజ్ సోషల్, హిస్టరీ, ఎకనామిక్స్, ఇందులో మీరు వీక్ ఉన్నారనుకోండి, వాటికి లాస్ట్లో ఆప్షన్ ఇవ్వండి. ఓకే, డోంట్ గెట్ స్టక్ ఇన్ వన్ క్వశ్చన్. మీకు ఏదన్నా ఒకటి రాలేదు అనుకోండి, దాని మీదనే కూర్చొని మీ టైం వేస్ట్ చేసుకోకుండా మూవ్ ఆన్, నెక్స్ట్ దానికి వెళ్ళండి.
ఆ రానిది ఏదైతే ఉందో మీ టీచర్స్ సాయంతో దాన్ని తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, అంటే టైం మేనేజ్మెంట్లో ఇదొక పార్ట్. ఓకే, రివైజ్ ఫార్ములాస్ అండ్ డెఫినిషన్స్ డైలీ. మీరు ఏదైతే ఇందాక చెప్పాము కదా నోట్స్ రాసుకోవాలని, ఆ నోట్స్ని మీరు డైలీ మర్చిపోకుండా రివైజ్ చేయండి. సో అలా చేస్తే మీరు నేర్చుకున్నవి కంపల్సరీగా గుర్తుంటాయి. ఓకే, ప్రాక్టీస్ మెంటల్ మ్యాథ్ అండ్ షార్ట్ కట్స్. ఓకే, సో షార్ట్ కట్స్ వేరే వాళ్ళే చెప్పే కాకుండా మీరు మీ ఓన్ షార్ట్ కట్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, అటెంప్ట్ అట్లీస్ట్ 5 ఫుల్ లెంగ్త్ గ్రాండ్ టెస్ట్ బిఫోర్ ద ఫైనల్ ఎగ్జామ్. ఇది ఇందాక పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. మాక్ టెస్ట్ రాయాలి కదా అది. ఓకే, నెక్స్ట్ మనము ఏ బుక్స్ చదవాలి? రికమెండెడ్ రిసోర్సెస్ కీ పాయింట్. యూజ్ ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఫ్రమ్ 7th and 8th. మీ దగ్గర ఆల్రెడీ 7th క్లాస్ అండ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా. 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కంప్లీట్గా చదువుకోవాలి. 100% సిలబస్ ఉంటుంది. అండ్ 8th క్లాస్లో అప్ టు నవంబర్ సిలబస్ వరకు కవర్ అవుతుంది. రైట్, ఏ టెక్స్ట్ బుక్ చదవాలి? ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ బుక్స్ అన్నీ మీరు చదువుకోవచ్చు. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. సో నేను కూడా మన క్లాసెస్లో మీకు ఆన్లైన్ క్లాసెస్లో ఈ పేపర్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ తర్వాత యూట్యూబ్ ఛానల్స్, ఇంకా మనకి మీ అందరికి తెలుసు కదా, మనకి గూగుల్లో నౌ చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు మీ ప్రిపరేషన్లో. ఓకే, ఫైనల్ కన్క్లూజన్ ఏంటి మనకి ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ మీద? ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ. ఎవరైతే కొంచెం ఇన్కమ్ తక్కువ ఉన్న పిల్లలు, పేరెంట్స్ ఉన్న పిల్లలు, వాళ్ళకి ఇదొక మంచి ఆపర్చునిటీ మీ స్టడీస్ని ముందుకు తీసుకెళ్ళడానికి. రైట్, ఎందుకు మనకి మీకు ఇయర్లీ పర్ యానం 12,000 స్కాలర్షిప్ వస్తుంది 4 years. సో ఇదొక మంచి ఆపర్చునిటీ. 8th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఓకే, మీ స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ టీచర్ సహాయంతో దీనికి అప్లై చేసుకోండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, ఈ నోటిఫికేషన్ అండ్ డిక్లరేషన్ ఫామ్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. రైట్, బాయ్, థ్యాంక్ యూ.